साहिल भाई थोड़ा थोड़ा हाँ हाँ बहुत अच्छा శ్రీధర్ గారు వేదికల మీద మాట్లాడుతుంటారు కాబట్టి సాంకేతికంగా కంటే కూడా రైతులకు మనం మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో 5 వెరైటీస్ చేసినాం సార్. బతుకమ్మ, అదేవిధంగా జగిత్యాల, ఈ 5 వెరైటీస్ సార్. 5లో 2 దొడ్డు రకాలు, 3 సన్న రకాలు. మొత్తం 24 ఎకర్స్లో మనం ఇది కంప్లీట్గా మిషన్ ప్లాంటింగ్ చేసుకోవచ్చు సార్. కాబట్టి దీని ద్వారా మనకు బాగా సీజన్లో లేబర్ ఛార్జెస్ ట్రాన్స్ప్లాంటింగ్ కావాలంటే దాదాపు 400-500. మొత్తం సీడ్ ప్రొడక్షన్ ప్లాట్స్ 24 ఎకర్స్ గ్రీన్ మ్యాన్యూరింగ్ రైజ్ చేసినాం సార్. సన్ హెంప్ క్రాప్ రైజ్ చేసినాం గ్రీన్ మ్యాన్యూరింగ్. మామూలుగా అయితే మనం నైట్రోజన్ అనేది యాజ్ పర్ ది రికమెండేషన్ ఎకరానికి 2 బ్యాగ్స్ అంటే 100 కిలోలు వర్షాలు పడితే కూడా వేసిన అన్ని కూడా కొట్టుకుపోతాయి సార్. ఫర్టిలైజర్స్ కిందికి పోతాయి, పక్కలకు పోతాయి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ అంటే హెవీ రెయిన్స్ ఉన్నప్పటికీ, న్యూట్రియంట్స్ అన్ని కొట్టుకపోయినప్పటికీ కూడా 1.5 బ్యాగ్ యూరియా తగ్గిస్తే కూడా క్రాప్ ఈ స్టేజ్లో ఉంది సార్. మేము ఏది కూడా ఇప్పుడు మేము ఎక్కువ వేయాలంటే నా జేబులోకి వెళ్ళి పెట్టేయాలి. మీ దగ్గర దోమపోటు ఏమైనా వచ్చింది? ఇదంతా మిషన్ చూసుకుంటాం సార్. లైన్ టు లైన్ 30 సార్. మీరు అన్నట్టు దోమ పాయింట్ దట్ మనకు అన్ని పొలాలు ఇట్లా కనబడదా? ఎందుకు వేసిండ్రో కూడా చెప్పండి. ఈ గాలి వెలుతురు సరిగా కాకుండా ఉబ్బరింపు వాతావరణం ఎప్పుడు ఎక్కువగా ఉంటే అప్పుడు దోమ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఎప్పుడైతే మనం ఈ విధంగా గాలి వెలుతురు తాగేటట్టు వేసుకున్నట్లయితే మనం మామూలుగా రికమెండేషన్ ఏం చేస్తామంటే ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ కాలిబాటలు తీయాలని మనం ఎప్పటి నుండో చెప్తున్నాం సార్. అయితే మన సైడ్ తక్కువ ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ కాలిబాటలు తీయడం వల్ల ఈ గాలి వెలుతురు అనేది సరిగా తాకడం వల్ల దోమ ఉధృతి తక్కువ అవుతుంది. అంతేకాకుండా మనం చిన్న మందులు కొట్టుకొని కూడా దోమ ఉధృతిని తగ్గించుకోవచ్చు, అంటే ఎక్కువ కష్టపడకాకుండా. దశలో అయితేనో ఎస్ఫేట్ అనే మందు, అంటే మీరు అన్నప్పుడు 5 నుండి 10 దోమలు తొలి దశలో ఉన్నప్పుడు ఎస్ఫేట్ అనే మందు కానీ బుప్రోఫెజిన్ అనే మందు కానీ కొడితే సరిపోతుంది సార్. దోమ ఉధృతి కొంచెం ఎక్కువగా ఉన్నదనుకోండి డైనోటెఫ్రాన్ కానీ పైమిట్రోజన్ అనే మందులు కొడితే సరిపోతుంది సార్. ఇవి ప్రధాన. ఈసారి తెలంగాణ జిల్లా లోపల వరి లోపల అనేక రకాల రోగాలు వచ్చినాయి సార్. దోమ వచ్చింది, గొట్టాలు వచ్చినాయి, ఫాల్స్ మట్ వచ్చింది, బిఎల్బి వచ్చింది, పానిక్ హెల్మెట్, అనేక రకాలు వచ్చినాయి. మేము దానికి అతిథులం కాదు, మేము కూడా అలాంటి వాతావరణంలో సాగు చేస్తున్నాం కాబట్టి మాకు కూడా రావడానికి అవకాశం ఉంది. కానీ మేము మొత్తం పొలం మా 33 ఎకరాల్లో చూసుకుంటాం సార్. ఎక్కడ కూడా మాకు రోగాలతోటి కానీ తెగుళ్ళతోటి కానీ పొలం చెడిపోయిన అయితే ఈ మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వల్ల మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వల్ల ఈ ఉత్తర తెలంగాణ మండలంలో ఈ సీజన్లో సార్ 5,000 నుండి 6,000 ఎకరాల వరకు కూడా మిషన్ తోటే రైతులు స్వతహాగా కొంతమంది కొనుక్కున్నారు కూడా సార్. దాని రేట్ వచ్చేసి 14 లక్షలు ఉంది సార్. అయినా కూడా కొనుక్కొని చాలా ఇంట్రెస్ట్గా చేస్తాం. మన దగ్గర 4 ఉన్నాయి, వరంగల్లో 4 ఉన్నాయి, పాలెంలో 4 ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం, కేవలం 2,500 రూపాయలు తీసుకొని ఒక ఎకరానికి నాటు పెట్టిస్తున్నాం సార్. మనం ఇప్పుడు ఇది కూడా చెప్పినాను, నా దగ్గర పెట్టించుకోకండి, మీరే ఏదైనా ఊర్లో కొంచెం రైతుల ముందుకు వస్తే మా మిషన్ మీరు లీజుకు తీసుకోండి, మీరు నాకు ఇంత డబ్బులు ఇవ్వండి, జస్ట్ మీరే పెట్టించుకోండి దాన్ని అని కూడా. వరిని వెదజల్లే పద్ధతి కానీ లేదంటే తడి వరిని పొడి వరిగా కూడా చేసుకునే పొడి వరిని తడి వరిగా అయితే దీని లోపల నేరుగా వెదజల్లే పద్ధతి లోపల నారును లాగడము, మళ్ళీ నాట్లు వేసుకోవడము, దీనివల్ల నారుకు అయ్యే ఖర్చు అన్నది 2,000 డైరెక్ట్గా లైన్ ప్లాంటింగ్ చేస్తాం సార్. దీన్ని డ్రైన్ గింజలు పెట్టాం సార్. అయితే అందుకని మీకు ఒకటి సార్, ఫోన్ చేస్తాను, నెంబర్ సేవ్ చేసుకొని మీరు పొలం దగ్గర పూడూరు సార్. మన పూడూరు అయితే ఫస్ట్ బుర్ర పొలం చేసి ఈత చేసినట్టుగా ఒడ్డు దూరం వేసి M45 కలిపి తర్వాత 2వ రోజు మండే కట్టినాక తర్వాత ఒక రోజు అయినాక 45 గంటలు అయింది సార్. అప్పటికి ఇక మా భార్య ఫోర్కాస్ట్ భవిష్య వాతావరణ సూచనలు అనుగుణంగా చేసుకుని సార్ మనకి జలాశయాల్లో కాలువలలో నీటి తొందరగా. గోపాల్ రెడ్డి చెప్పింది ఏంటంటే
2.5 ఎకరాలు మొదట బురద 2 ఎకరాలకు 15,000 తగ్గిందండి. గింజ అయితే లేదు కదా లాస్ట్ దాకా. అవును సార్ స్టేట్ కాంపౌండ్ సార్ డ్రై సోయింగ్కి మనకి మేడం ఇది జగిత్యాల రెస్టారెంట్ జేజేఎల్ సూటబుల్ అయినా కూడా క్రాప్ ఇంత బాగుంటే బాగా వ్యక్తిగతంగా చేస్తే ఇంతకంటే బాగుంటుంది ఇంకా. దొరకలేదు కదా సార్, టైం లేట్ అయితే ఉంటుంది. నాకు అర్థమైంది. నేనే గిట్టాలు పెరుగుతున్నాను. టైం ముందు వస్తుంది క్రాప్ 10 రోజులు 10 డేస్కే వస్తుంది. ఆ పద్ధతిలో సో మనకి ఉల్లిగడ్డలకైనా మిషన్లు ఏదైనా ఎక్కువ కానీ అయితే ఇదే ప్రాబ్లం. ఈ 7 మంచిగా నీళ్ళు ఉన్నాయి కనుక పొలం ఎండబెడతాం కదా సార్. సరే ఒక 30-35 రోజులు మాత్రమే పెట్టుకుంటుంది. అదే అయినా మొత్తం భారతదేశంలో నూనె బ్యాక్లైట్ ఆన్ చేసుకో. వాళ్ళు మెయిన్గా ఏంటంటే మన ఉత్తర తెలంగాణలో 5,000 ఎకరాలలో సాగు చేస్తూ ఉన్నారు సార్. కాకపోతే మనకు వెరైటీస్ లేవు సార్. ఓన్లీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు బ్లాక్ గోల్డ్ అని ఒకటి అమ్ముతున్నారు సార్. అయితే మనకి ఎంఎస్పీ ఫార్మర్స్కి ఏంటంటే ప్రాబ్లము మార్కెట్ ప్రైస్ సపోర్టింగ్ ప్రైస్ లేదు సార్. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు బైబ్యాక్లో తీసుకుంటున్నారు సార్ 7,000. ఎంఎస్పీ అయితే 5,000 ఉంది సార్. అయితే మనకు ఫార్మర్స్ ఆలోచన చేసి రైతులకు మొక్కజొన్న వేసుకుంటే ఇబ్బంది అవుతుందని గురించి చెప్పారు. రైతులు ఏంటంటే ఏ మాత్రం అవేరేటప్పుడు పని లేదు. అనేక దీంట్లో మినుములు వేసుకోవచ్చు, వేరుశనగలు వేసుకోవచ్చు, అద్భుతంగా నువ్వులు వేసుకోవచ్చు, మంచి శనగలు వేసుకోవచ్చు, జొన్నలు వేసుకోవచ్చు, కుసుమలు వేసుకోవచ్చు, పొద్దు ఇవి నేను కలెక్ట్ చేసిన కొన్ని పంటలు. దీంతోపాటు మరో 2-3 రకాల పంటలు కూడా వేసుకోవచ్చు. కాబట్టి మొక్కజొన్న లేకపోతే మనం వేసుకునే అవకాశం లేదు మనకు. ఇవన్నీ కూడా 90 డేస్ సార్. అక్టోబర్ 15 నుంచి మన మార్కెట్ పరంగా కూడా మీకు ప్రాబ్లం ఉండదు సార్. మీకు ఇది మనకు 100-120 తీసుకుంటాం. డ్రై దాల్
లాల్ కింద కొత్తగా రిలీజ్ అయినటువంటి వెరైటీ మన ఉత్తర తెలంగాణలో 35,000 ఎకరాలలో నువ్వులు సాగు చేస్తున్నారు సార్. ఈ వెరైటీ 5 నుండి 6 క్వింటాల వరకు వస్తుంది సార్ పసుపు తీసిన తర్వాత. వింటర్లో డార్మెంట్ ఉంటుంది కానీ ఈ సూపర్ నేపియర్కి మాత్రం వింటర్లో డార్మెంట్. బాద్రా సజ్జా నేపియర్ అంటే ఒక గౌరవ శాసనసభ్యులు ముఖ్యంగా గత 2 నెలలకి అంటే ఇలాంటి విషయాలు వాళ్ళకి ఎంతో భరోసా వచ్చినాయి సార్ వాళ్ళకి. సో మేము ఎప్పుడు అనుకున్నాం వాళ్ళందరూ మంచిగా వస్తే దేవుని దేవాల అందరితోటి మీకు థ్యాంక్ యూ. నేను పురుషత్వాన్ని ఇట్లా చూస్తానని అనుకోలేదు. జగిత్యాల నియోజకవర్గంలోని పులాస వ్యవసాయ పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్త మీడియా శ్రీ ఉమారెడ్డి గారు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఉమారెడ్డి గారు ఈరోజు నన్ను ఆహ్వానించి పులాస పరిశోధనా కేంద్రంలో ఏ రకమైన వరి పంటలు పండిస్తూ ఉన్నాం, మంచి శాస్త్రీయమైన మెలకువలతోటి పండించడం వల్ల మంచి దిగుబడి కూడా వస్తూ ఉన్నది. కంటిన్యూస్గా ఒకటే పంట వేస్తే కొంత ఇబ్బందులు ఏమవుతున్నాయి, ఏ రకంగా మనం లేబర్ షార్టేజ్ ఉన్నప్పుడు కానీ, కూలీలు తక్కువ ఉన్నప్పుడు కానీ, లేదా నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు కూడా మనము వరిని పండించుకోవచ్చు అనే దాని మీద ఈరోజు మమ్మల్ని అందరికీ ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ఉమారెడ్డి గారికి, వారి బృందం అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంతాల్లో ఒకనాడు వరి పండించడం కష్టమనే ప్రాంతాలు చాలా ఉండింది. అంతా ఎస్ఆర్ఎస్పి నాగార్జున సాగర్ ఉన్నా కానీ చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడిలో ఒక పక్క ఊర్లో 500 ఎకరాల పొలం అయితే ఇంకో పక్క ఊర్లో 50 ఎకరాలు కష్టమనే పరిస్థితి మన దగ్గర ఉండేది. అలాంటిది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ చూసినా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ వివిధ రకాలుగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరణ అన్నిటి ద్వారా నీటి లభ్యత పెంచడం వల్ల 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల చాలామంది పొలాలు వేసుకుంటున్నారు. కానీ ఇదంతా కూడా కొంత ఖర్చుతో కూడుకున్న పని, ఎందుకంటే కరెంట్ అనేది కూడా బయటగా రాదు మనకు, ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. మరి అటువంటిప్పుడు కొంత నీటిని పొదుపుగా వాడుకున్నప్పుడు ఒకవైపు మన పర్యావరణానికి మన భూగర్భ జలాలు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. రెండవది ఆ ఇంధనం కూడా ఇట్స్ నేషనల్ వేస్ట్ కావద్దు, మనకు జాతీయ సంపద అది మనది. కరెంట్ అనేది జాతీయ సంపద, ఏదో మన సొత్తు కాదు, పైసలు ఉన్నాయి కదా లేకపోతే ఫ్రీ అవుతుంది కదా అనేది కాదు, ఈ జాతీయ సంపద. దాన్ని కూడా మనం కొంత పొదుపు చేసుకోవచ్చని ఆలోచన చేసి, రెండవది వ్యవసాయ కూలీలు రాను రాను తగ్గిపోతున్నాయి, యాంత్రిక యుగం వస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంలో మరి నాటు యంత్రాలు ఎట్లా వాడుకోవాలి, దానివల్ల వచ్చే లాభం కూలీ తక్కువనే కాకుండా దిగుబడి బాగా రావడం వీటి విషయంలో. అదేవిధంగా కొంత మధ్యలో వాకింగ్ పాత్స్ అంటే 2-3 మీటర్ల మధ్యలో నడిచిపోయే విధంగా వేసి కొంత ఎద్దడేస్తే రోగాలు నివారించుకొచ్చుకునే దాని మీద కూడా కరోనా మహమ్మారి పడి అతలాకులం అవుతుంది. ఆ సందర్భంలో మనమేం అతిథులం కాము. అది చైనాలో పుట్టిందంటే తిరుక్కుంటూ యూరోప్కి వెళ్ళి ఇండియా దానికి వచ్చేసింది. అది ఇండియాకి వెళ్ళి మన జైత్యాల దాకా కూడా ఉన్నది, పులాసకు కూడా వచ్చింది. మరి దీన్ని కొంత అవాయిడ్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. దీంట్లో భాగంగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నది. ముఖ్యంగా వ్యవసాయం విషయంలో దెబ్బ తినకుండా చాలా రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఆ సందర్భంలో కష్టపడి పనిచేస్తూ ఆఫీస్కి వస్తూ లాక్డౌన్ అనగానే ఇంట్లో ఉండకుండా ఇక్కడ పరిశోధన క్షేత్రానికి వచ్చి పనిచేసి కొంతమంది కరోనా తోటి జబ్బు పడ్డారు. ఆ సందర్భంలో ఉమారెడ్డి గారికి నేను ఎమ్మెల్యే జ్ఞాపకం వచ్చినా డాక్టర్ జ్ఞాపకం వచ్చినా తెలియదు, కానీ నేనైతే జ్ఞాపకం రాగానే వారు నాకు ఇమ్మీడియట్గా ఫోన్లు చేయగానే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, భగవంతుని దయ వల్ల అందరూ కూడా మంచిగా రావడం చాలా సంతోషం. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.